సో లాస్ట్ క్లాస్లో మనం ఒక టేబుల్లోనే రికార్డ్స్ చూసాం కదండి. ఇప్పుడు యాక్చువల్గా 2 టేబుల్స్ ఉన్నాయండి. ఒక దాంట్లో ఏంటంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండో దాంట్లో వచ్చేటప్పటికి మార్క్స్ ఉంటాయి. అవి చూసినట్లయితే ఫస్ట్ టేబుల్ వచ్చేటప్పటికి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. దీంట్లో రికార్డ్స్ ఇలా ఉన్నాయి: సీరియల్ నెంబరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, కాంటాక్ట్ నెంబర్. రెండో టేబుల్ వచ్చేటప్పటికి మార్క్స్ ఉంటాయి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ మార్క్స్. ఇక్కడ మనకి ఈ టేబుల్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటికి కామన్గా సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది, అంటే నథింగ్ బట్ రిజిస్టర్ నెంబర్. సో ఈ రాజు అనే అతని మార్క్స్ వచ్చేటప్పటికి ఇవి అవుతాయి, రామోది వచ్చి ఇవి అవుతాయి. అంటే మనం దేని బేస్ చేసుకుని అంటే ఇక్కడ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ బేస్ చేసుకుని చేస్తాం. ఇప్పుడు ఒక డౌట్, సెల్ఫ్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అనుకుంటాం కదా, అయితే ఇక్కడ టేబుల్ ఓపెన్ అయింది. నేను మళ్ళీ సెల్ఫ్ స్టార్ట్ ఫ్రమ్ కొడితే మళ్ళీ యాడ్ అయిపోతుంది. ఈ రెండో టేబుల్కి వచ్చేటప్పటికి యూనిట్ 1 మార్క్స్ అని మెన్షన్ చేశాను కదా. సో ఇందులోనే యూనిట్ 2 మార్క్స్ కూడా ఉండొచ్చు, క్వార్టర్లీ ఉండొచ్చు, స్లిప్ టెస్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి టైప్ మీద బేస్ చేసుకుని దాన్ని ఫెచ్ చేస్తాం. ఓకే, సో ఫర్గెట్. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ మార్క్స్లో స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అతని నేమ్ ఏంటి, జెండర్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి. ఈ మార్క్స్లో ఏమున్నాయండి, తన ఎగ్జామ్ యూనిట్ 1కి రాసినటువంటి మార్క్స్ ఉన్నాయి. రెండిట్లో మనకు కామన్గా ఉన్నది ఏంటి, సీరియల్ నెంబర్. దీన్ని బేస్ చేసుకుని ఫెచ్ చేస్తాం. అయితే ముందుగా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు టేబుల్ ఎలా రావాలంటే సీరియల్ నెంబరు, తర్వాత నేము, తర్వాత మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 రావాలండి. ఓకేనా? అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, నేమ్ అది ఫస్ట్ టేబుల్లో ఉంది, మార్క్స్ వచ్చి సెకండ్ టేబుల్లో ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో సెలెక్ట్, మనకి ఏం కావాలండి, ఫస్ట్ టేబుల్లో నుంచేమో నేమ్ కావాలి, మిగతా సెకండ్ టేబుల్లో నుంచేమో M1, M2, M3 కావాలి కదా. సో ఫస్ట్ టేబుల్కి వచ్చేటప్పటికి మనకి ఏం కావాలి, సీరియల్ నెంబర్ కావాలి, రెండవది వచ్చేటప్పటికి ఫస్ట్ నేమ్ కావాలి. చెప్తాను. అయితే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ టేబుల్కి నేను ఏ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. కంప్లీట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. అయితే రెండో టేబుల్ నుంచి ఏం కావాలి, నాకు మార్క్స్ 1 కావాలి. రెండో టేబుల్ని నేను బి అని కాల్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాత B.M2, దెన్ B.M3. నెక్స్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇక్కడ జనరల్గా అయితే టేబుల్ నేమ్ ఇస్తాము. సో అదే టేబుల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం, స్టూడెంట్. బట్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా, అది ఏ అని ఇస్తున్నాను. ఈ స్టూడెంట్ని మనం రిఫర్ చేస్తున్నాం అండి ఏ ద్వారా, కాబట్టి ఇక్కడ A.సీరియల్ నెంబర్, A.ఫస్ట్ నేమ్ ఇలా రాసాం. ఈ B. అని రాసాం కదా, B దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఈ సెకండ్ దాన్ని. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మార్క్స్ B అని పెడతాను. ఓకే, అర్థమవుతుంది కదా. ఒక పని చేద్దాం, లైక్ దీనికన్నా ముందు మీరు ఏం చేస్తా అంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ ఉంది, మొత్తం అన్నీ ఇచ్చేస్తుందండి మీకు. ఇందులో మొత్తం ఈ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది. అయితే నాకు ఓన్లీ సీరియల్ నెంబరు, నేము, కాంటాక్ట్ నెంబరు కావాలి, ఇంకేమీ అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ ఇచ్చేస్తుంది. సో స్టార్ బదులుగా నేను ఏం రాస్తున్నాను అంటే సీరియల్ నెంబర్, ఫస్ట్ నేమ్,
తర్వాత వచ్చేటప్పటికి కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాం ఫ్రమ్ స్టూడెంట్. సో మనకి ఏమి ఇస్తుంది, ఓన్లీ ఈ 3 కాలమ్స్ మాత్రమే ఇస్తుంది. ఫస్ట్ నేమ్ స్పెల్లింగ్ తప్పు వచ్చింది. సో దిస్ వన్ అర్థమవుతుంది కదా. ఒక టేబుల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలంటే మనం స్టార్ అని వాడుకుంటాం. అయితే సమ్ టైమ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదండి, స్పెసిఫైడ్ కాలమ్స్ మాత్రమే అవసరం అవుతాయి. అటువంటి సిచ్యువేషన్లో స్టార్ అని రాసేస్తే మొత్తం డేటా అంతా ఫెచ్ చేయవలసిన అవసరం లేదండి, అది అన్నెసరీగా మనం డేటాను ఫిల్ చేస్తున్నట్టే. సో దానికోసం ఏం చేస్తుంటే మనకి ఏ అయితే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేస్తాం. అప్పుడు ఓన్లీ ఆ కాలమ్స్ మాత్రమే వస్తాయండి. అర్థమైంది కదా. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నామండి, ఒక 2 టేబుల్స్లో ఉన్నటువంటి డేటాని మనం పుల్ చేస్తున్నాం. అది మన ఇష్టం వచ్చినట్టు పుల్ చేయడానికి లేదు, ఏ స్టూడెంట్ మార్క్స్ ఆ స్టూడెంట్కి రావాలి. సో మీరు 2 టేబుల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టేబుల్లో సీరియల్ నెంబరు నేము కావాలి. సో అదే ఇక్కడ రాశాను నేను, సీరియల్ నెంబరు నేమ్. రెండో టేబుల్లో ఏం కావాలండి, మార్క్స్ 1 మార్క్స్ 2 మార్క్స్ 3 కావాలి. మార్క్స్ 1 మార్క్స్ 2 మార్క్స్ 3 ఓకే కదా. నౌ ఫస్ట్ టేబుల్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఏ అని. రెండో టేబుల్ని వచ్చి బి అని. అయితే ఇక్కడతో క్వరీ కంప్లీట్ కాలేదు. ఇలా 2 టేబుల్స్ని మనం మింగిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ రెండిట్లో కూడా కామన్గా ఉండే ఒక కాలం ఉంటుంది, ఉండి తీరాలి. అయితే మీరు రిజల్ట్స్ చూడండి ఎన్నిసార్లు వచ్చిందో మనకి, 16 టైమ్స్ వచ్చిందండి. అర్థమైంది కదా. అంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ కూడా మనకి వచ్చేస్తాయి. సో దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఏది అయితే అది మనం చెప్పుకున్నాం కదా, కామన్గా ఉన్నది ఉన్నాయని, ఫీల్డ్స్ ఉన్నాయని, వాటిని మ్యాచ్ చేయాలండి. అంటే మనం రికార్డ్ ఫిట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం వేర్ కండిషన్ గురించి నిన్నటి వీడియోలో చెప్పుకున్నాము, అదే రాస్తున్నాను నేను ఇక్కడ. వేర్ ఏ డాట్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు బి డాట్ సీరియల్ నెంబర్. అర్థమవుతుంది కదని. ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నాం. చూడండి ఏమైంది, మనకి కావాల్సిన డేటాని మాత్రమే ఇచ్చింది. ఒకసారి చూడండి మళ్ళీ. ఇంకా దీన్ని ఒకసారి నేను తీసేస్తున్నాను, లేదా కమెంట్స్లో పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ కమెంట్లో పెట్టాలంటే ఇలా పెట్టుకోవచ్చు. హైఫన్స్ ఉన్నాయి కదా, హైఫన్స్ 2 హైఫన్స్ ఇస్తే ఆ లైన్ మనకి ఎగ్జిక్యూట్ కాదు. సి షార్ప్లో కమెంట్స్ పెట్టాలంటే పైన ఉంటుంది, సి షార్ప్లో ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ స్లాషెస్ ఇస్తాం. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది కదండి, ఇది ఎక్కడ ఉంది కదా, అదే వాడచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 రాజుకి వచ్చిన మార్కులు ఏవండి, 55 65 75 వస్తున్నాయి కదా. ఓకే కదా. అయితే ఇక్కడ ఏమొస్తుందండి మనకి, సీరియల్ నెంబరు ఇది ఫస్ట్ నేమ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి, M1 M2 M3 వచ్చింది. అంటే M1 M2 M3 కాలమ్స్ వచ్చినాయి కదా, వాటికి మీరు కావాలంటే అలియాస్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎలా అంటే యాజ్ అని చెప్పేసి నేను ఇక్కడ దీన్ని ఇంగ్లీష్ అని ఇస్తున్నా, లేకపోతే తెలుగు అని ఇస్తున్నా. M2 వచ్చేటప్పటికి హిందీ అన్నాం, M3 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ అన్నాం. ఇప్పుడు ఈ లైన్ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఎలా వస్తుంది, సీరియల్ నెంబర్ ఫస్ట్ నేమ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అని వస్తుంది. అంటే డేటాబేస్లో కాలమ్స్కి అలియాస్ నేమ్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదండి, ఫస్ట్ నేమ్ ప్లేస్లో నేను స్టూడెంట్ నేమ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు, యాజ్ స్టూడెంట్ నేమ్ అంటే నాకు స్పేస్ కూడా కావాలనుకుంటున్నాను. సో అప్పుడు స్పేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే దీన్ని సింగిల్ కోట్లో పెట్టండి. అలియాస్ నేమ్ ఇచ్చేటప్పుడు 2 వర్డ్స్ ఉంటే కనుక దాన్ని సింగిల్ కోట్లో పెడతాము. సింగిల్ వర్డ్ పెట్టాలి కదా, సింగిల్ వర్డ్ ఉంటే అవసరం లేదు.
ఇక్కడ పెట్టలేదు కదా వెయిట్, తెలుగు హిందీ అని చెప్పేసి. ఎప్పుడైతే 2 వర్డ్స్ ఉన్నాయో అప్పుడు మాత్రం మీరు సింగిల్ కొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్ స్పేస్ నేమ్ అని వస్తుంది. ఓకే, సీరియల్ నెంబర్ యాజ్ రిజిస్టర్ నెంబర్ ఇలా ఇస్తుంది. డేటాబేస్లో ఎలా ఉన్నాయో అన్నది తర్వాత విషయం. మనం పైకి రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇలా చూపిస్తాం. ఓకే అండి, రైట్ కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని వేర్ కీవర్డ్ తోటి ఇంకా మనం డిఫరెంట్ వేస్లో ట్రై చేయొచ్చండి. అది ఎలా అన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనండి. సెలెక్ట్ చేస్తే మీ విల్ గెట్ సమ్ అందులో ఉన్నటువంటి రికార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వేర్ క్లాస్ యూజ్ చేసి ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో చూసాం దీన్ని. నాకు జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ మాత్రమే కావాలి. సో అప్పుడు నేను ఇలా రాస్తాను, అంటే ఓన్లీ ఫీమేల్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ 2 కేసులు మీరు మ్యాచ్ చేయాలి, ఇన్ ద సెన్స్ 2 కాలమ్స్ మీరు మ్యాచ్ చేయాలనుకోండి, అంటే ఎయిదర్ జెండర్ ఫీమేల్ అయినా ఉండాలి, లేకపోతే నేమ్ వచ్చి లేకపోతే కాంటాక్ట్ నెంబర్ వచ్చి సంథింగ్ అయినా సరే మీరు, అంటే ఈ సిచ్యువేషన్లో మనం ఒకటే చెక్ చేస్తున్నాం. సపోజ్ 2 ఫీల్డ్స్ మీరు చెక్ చేయాలనుకోండి, అప్పుడు అండ్ ఆపరేటర్ పెట్టి రాయొచ్చు అన్నమాట. సో అండ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు సి అని పెడతాను. సో ఈ 2 మ్యాచ్ అయితేనే కానీ ఈ రిజల్ట్ రాదండి మనకి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అండ్ ఆపరేటర్ జెండరు లాస్ట్ నేమ్ 2 మ్యాచ్ అయితేనే కానీ అది రాదు. సపోజ్ ఇక్కడ మీరు డి పెట్టారు అనుకోండి, మీకు రికార్డ్ రాదు, ఎందుకంటే 2 మ్యాచ్ అయినాయి లేదు. ఇలా మీరు ఎన్ని కాలమ్స్ ఉన్నా సరే అండ్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, అండ్ 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 అని చెప్పేసి. బట్ అండ్ అన్ని మ్యాచ్ అయితేనే కానీ మనకి రిజల్ట్ చూపించదు అన్నమాట. సో ఇదే విధంగా మీరు ఆర్ ఆపరేటర్ కూడా వాడచ్చు. సో ఈ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందండి, ఎయిదర్ జెండర్ మ్యాచ్ అయినా మీకు తీసుకొచ్చేస్తుంది, లాస్ట్ నేమ్ మ్యాచ్ అయినా సరే అది తీసుకొచ్చేస్తుంది. చూడండి, అంటే 2 రికార్డ్స్ వస్తాయి. ఒకటి జెండర్ మ్యాచ్ అయింది, రెండోది లాస్ట్ నేమ్ మ్యాచ్. ఓకే కదా. హలో, ఓకేనండి. ఈ విధంగా మనం అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ వాడచ్చు. తర్వాత వచ్చేటప్పటికి లైక్ ఆపరేటర్ ఒకటి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో స్టూడెంట్ మొత్తం రికార్డ్ సెలెక్ట్ చేస్తే వీ హ్యావ్ 4 రికార్డ్స్. ఇప్పుడు ఇందులో నాకు నేమ్లో ఏ ఉన్నాయన్నీ కావాలి అనుకుంటున్నాను. అంటే నేమ్లో ఏ లెటర్ ఉన్న ప్రతి రికార్డు నాకు కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే వేర్ ఫస్ట్ నేమ్ లైక్ ఆపరేటర్ అని ఉంటుంది. సింగిల్ కోట్లో పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇచ్చి ఏ ఇచ్చామనుకోండి. సో ఏ అనే ఆ లెటర్ ఉన్న రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. సో ప్రతి నేమ్లో కూడా మనకి ఏ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. నేను ఏం చేస్తాను, ఏఎం అని ఇస్తున్నా. సో ఏఎం లెటర్ ఎక్కడైతే ఉందో ఆ రికార్డ్స్ వస్తాయి. రాము, రమణ. అంటే ఫస్ట్ నేమ్లో మీకు ఏఎం అనేది ఎక్కడ మ్యాచ్ అయినా సరే అది తీసుకొచ్చేస్తుంది. అర్థమైంది కదండి. ఇంకా తర్వాత దీంట్లోనే డిఫరెంట్ స్టైల్స్లో రాయొచ్చు. నేను ఏ పర్సెంటైల్ అని ఇచ్చాను, అంటే స్టార్టింగ్ లెటర్ ఏతో ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి మనకి. ఏమీ లేవు, నేను ఆర్ ఇస్తున్నా. చూడండి, అన్నీ ఆర్తో ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. సపోజ్ ఏ ఇస్తున్నా, ఆర్ఏ, అన్నీ కూడా ఆర్ఏ ఉన్నాయి. ఓకే, వాట్ టు డూ, ఎం ఇద్దాం, ఆర్ఏఎం అని ఇద్దాం. సో ఆర్ఏఎం మ్యాచ్ అని రాము, రమణ. సో ఇదే విధంగా అండ్ క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యి తీసుకొచ్చండి. దానికి ఏం చేస్తామంటే పర్సెంటేజ్ ఫస్ట్ చేసి చివరిలో తీసేస్తాం.
సపోజ్ లాస్ట్లో నాకు ఏ ఉన్నది కావాలి, వచ్చింది కదా రమణ. సపోజ్ యు ఉన్నది కావాలి, రాజు, రాము. అర్థమైంది కదండి. కాకపోతే స్టార్టింగ్ పర్సంటేజ్ పెడుతున్నారు, అదేమో అండర్ వస్తుందా ఆర్ వస్తుందా? ఇది ఇన్ బిట్వీన్ అండి. ఇన్ బిట్వీన్ ఇది స్టార్టింగ్ లెటర్స్, ఇది ఎండింగ్. స్టార్టింగ్ లెటర్ అదే ఏ కండిషన్ ఒకసారి మనం రికార్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో చూడండి, థర్డ్ లెటర్ ఏదైనా తీసుకున్నాం, ఎం ఉంది. థర్డ్ లెటర్ ఎం ఉన్నాయి, రాము ఉంది, రమణ ఉంది. ఇది తీయాలి మనం. ఇది తీయాలంటే ఏం చేస్తామంటే, నేను వెరీ సింపుల్, ఈ కేసులో మనకి ఏమవ్వాలండి, థర్డ్ లెటర్ మ్యాచ్ కావాలి. థర్డ్ లెటర్ మ్యాచ్ కావాలంటే ఎలా రాస్తా అంటే, ఫస్ట్ ఒక అండర్ స్కోర్, ఫస్ట్ లెటర్కి, సెకండ్ లెటర్కి ఒక అండర్ స్కోర్. తర్వాత ఏం చేస్తుంటే ఎం అని ఇస్తున్నాను, పర్సంటేజ్ క్లోజ్ చేసి సెలెక్ట్ చేస్తే థర్డ్ లెటర్ ఎం ఉన్నది మాత్రమే వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు లైక్ ఆపరేటర్ కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా తర్వాత వచ్చేటప్పటికి ఇన్ ఆపరేటర్ వాడదాం. ఇన్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఈ రికార్డ్స్ చూసినట్లయితే నాకు ఓన్లీ కొన్ని రికార్డ్స్ మాత్రమే కావాలి, అంటే సెకండ్ రికార్డు, ఫోర్త్ రికార్డు కావాలి. అప్పుడు ఎలా రాస్తానంటే, వేర్ సీరియల్ నెంబర్ ఇన్ సెకండ్ కామా 4 అని ఇస్తాం. సో ఈ 2 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఓకేనండి. సో మీకు బంచ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు పర్టికులర్ రికార్డ్స్ కావాలనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి బిట్వీన్ అని ఉంటుంది. స్టూడెంట్ వేర్ సీరియల్ నెంబర్ బిట్వీన్. ఇప్పుడు ఇన్ కీవర్డ్ ఏమిస్తుంది, స్పెసిఫైడ్ రికార్డ్స్ ఇస్తుంది. బిట్వీన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు 2 and 4 అని ఇస్తుంది. సో 2, 3, 4 3 ఇస్తుంది. అంటే రేంజ్, అంటే నాకు 100 నుంచి 200 వరకు రికార్డ్స్ కావాలనుకో, దెన్ బిట్వీన్ ఉపయోగపడుతుంది. ఓకే అండి. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజ్ అనే ఒక ఆపరేటర్ ఉంది. ఈజ్ ఆపరేటర్ మ్యాక్సిమం మనకి నల్లతోటి పనిచేస్తుందండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జెండర్ తీసేసి నేను నల్లని ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు క్వరీకి వచ్చి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ నల్ వాల్యూ, జెండర్ ఏదైతే నల్ ఉందో ఆ రికార్డ్స్ని పట్టుకుంటాం. సో ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ జెండర్ ఈజ్ నల్. ఓకేనా. ఏదైతే నల్ రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రం మనకి చూపిస్తుంది. సో దీనికి యాక్చువల్గా మనం రివర్స్లో చేయవచ్చు, అంటే ఏదైతే నల్ల లేదో ఆ రికార్డ్స్ కావాలంటున్నా, అప్పుడు ఏం చేస్తాను నేను ఈజ్ నాట్ నల్ అని ఇస్తాను. ఓకే. అంటే నాట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అంటే రివర్స్లో వస్తుంది అనమాట. సో మీరు ఈవెన్ ఒకసారి ఇక్కడ అప్లై చేసి చూద్దాం. యాక్చువల్గా మనకి ఇన్ అంటే 2, 4 రావాలి, కానీ ఇక్కడ నాట్ ఇన్ అన్నాను కాబట్టి ఏమైంది, 2, 4 కాకుండా మిగతా రికార్డ్స్ వచ్చాయి. అర్థమైంది కదా. సో దెన్ ఆర్డర్ బై అన్నది చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఆర్డర్ బై. ఓకే. స్టూడెంట్ వేర్, లేదు వేర్ అవసరం లేదు, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే ఆర్డర్ బై సీరియల్ నెంబర్ అని ఇస్తాం. సో ఆటోమేటిక్గా ఇది ఏమిస్తుందండి మనకి స్మాల్ నుంచి బిగ్ వరకు అసెండింగ్ ఆర్డర్లో ఇస్తుంది.
సపోజ్ మీకు నేమ్తో కావాలనుకోండి, ఇక్కడ ఏ సీరియల్ నెంబర్ మానేసి ఏమి ఇస్తారు మీరు, ఫస్ట్ నేమ్ అని ఇస్తారు. అంటే నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఇస్తుంది. అలాగే లాస్ట్ నేమ్ కావాలంటే లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్, మీ ఇష్టం. అయితే ఇప్పుడు బై డిఫాల్ట్ ఇది ఏమిస్తుంది, స్మాల్ టు బిగ్ ఇస్తుంది. సపోజ్ మీకు రివర్స్లో కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డిసెండింగ్ అని, డిఈఎస్సి అని ఉంటుంది, అది యాడ్ చేస్తాం. లేదండి, నాట్ రాదు. ఆర్డర్ బై సీరియల్ నెంబర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుందంటే టాప్ నుంచి లోకి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆర్డర్ బై అన్నది కూడా వాడచ్చు. ఆర్డర్ బై అన్నది ఏంటంటే నథింగ్ బట్ మనకు ఒక ఆర్డర్లో ఇస్తుంది, అసెండింగ్ ఆర్ డిసెండింగ్. బై డిఫాల్ట్ అసెండింగ్ ఇస్తుంది. మీకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే మనం ఇప్పుడు రాసినట్టుగా క్వరీ రాయవలసి వస్తుంది. ఇంక తర్వాత వేరే క్వరీ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు టాప్ 2 రికార్డ్స్ మాత్రమే కావాలి. సో దీన్ని మాడిఫై చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం చేస్తానంటే నేను టాప్ 2 అంటే టాప్ 2, దెన్ we need to add స్టార్. ఫస్ట్ 2 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అంటే మీకు హైయెస్ట్ టోటల్ ఉన్నది అలా క్యాలిక్యులేట్ చేయాలనుకున్నది అప్పుడు లాస్ట్లో కండిషన్ రాసుకుంటాం అనమాట. ఓకే, ఈ కండిషన్ బట్టి అది మీకు ఫెచ్ చేస్తూ ఉంటుంది. సో టాప్ 2 రికార్డ్స్ రావాలంటే సింపుల్గా ఇలా రాస్తాం. ఓకే అండి. ఇంకా ఫైనల్గా అగ్రిగేటివ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకి కౌంట్ స్టార్ అని ఉంటుంది. మనకి ఎక్కువ ఏదైతే ఉపయోగపడతాయి అనుకుంటున్నానో అది మాత్రం చెప్తున్నాను మీకు. సో కౌంట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇస్తున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఇస్తుంది. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని మనకి 4 రికార్డ్స్. సో 4 ఇస్తుంది అన్నమాట. ఓకేనా, ఇవి సరిపోతాయండి బేసికల్గా. ఇంకా యాక్చువల్గా టోటల్ యావరేజ్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. కావాలంటే మనం సెకండ్ టేబుల్ ఉంది కదా దానికి అపెండ్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్స్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఏం చేస్తున్నాం మనం ఓన్లీ జస్ట్ మార్క్స్ మాత్రమే చూపిస్తున్నాం. అయితే ఈ మార్క్స్తో పాటుగా మనకి టోటల్ కూడా డిస్ప్లే చేయాలనుకున్నాం. దెన్ క్వరీ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ మనకు కావాల్సిన రిజల్ట్ ఎలా కావాలి, M1 M2 సీరియల్ నెంబర్, M1 M2 M3, ఫైనల్గా టోటల్ అనేది కావాలి. ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి సమ్ అనే ఒక అగ్రిగేటివ్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ వాడతాం అనమాట. సో యాస్టేజ్గా రాసేస్తున్నాను నేను. సెలెక్ట్ సీరియల్ నెంబర్ కామా M1 కామా M2 కామా M3 కామా ఇక్కడ ఏం రావాలండి మనకి సమ్ కావాలి, సమ్ ఆఫ్ M1 కామా M2 ప్లస్ M3. అయితే దీనికి ఒక ఆలియాస్ నేమ్ ఇస్తున్నాను నేను, టోటల్ అని చెప్పేసి. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ మార్క్స్. అయితే మీరు ఇది రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అగ్రిగేటివ్ ఫంక్షన్స్ వాడామో, అంటే ఇండివిజువల్గా అగ్రిగేటివ్ ఫంక్షన్ వాడితే ప్రాబ్లం లేదండి. దాని ఇవ్వండి కౌంట్ స్టార్, సమ్, ఈ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం కాలమ్స్తో పాటు ఈ ఫంక్షన్స్ వాడామో అప్పుడు గ్రూప్ బై అని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే గ్రూప్ వైజ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సీరియల్ నెంబర్ రాస్తున్నాను, తర్వాత M1 M2 M3 ఇవన్నీ ఎందుకు రాయాలి. ఇప్పుడు గ్రూప్ బై అంటే సపోజ్ మనకి యూనిట్ టెస్ట్, ఇప్పుడు మనం తీసుకున్న టేబుల్లో మనకి యూనిట్ టెస్ట్ 1 మాత్రమే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్ట్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం గ్రూప్ బై టైప్ అని ఇచ్చామనుకోండి, యూనిట్ 1 మార్కులన్నీ ఒక చోట, యూనిట్ 2 మార్కులన్నీ తర్వాత అలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 4 కాలమ్ సీరియల్ నెంబర్ అని ఇచ్చాను కాబట్టి ఫస్ట్ అది
ప్రయారిటీ వచ్చి సీరియల్ నెంబరింగ్ గ్రూప్ చేసుకుంటుంది అనమాట. తర్వాత వచ్చి M1 తీసుకుంటుంది, తర్వాత M2 తీసుకుంటుంది. సో ఎనీవే ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం రిజల్ట్ వస్తుంది. ఓకే అండి, ఈ విధంగా మనం టోటల్ కావాలనుకుంటే ఇక్కడ యావరేజ్ ఉంటుంది. సపోజ్ దీన్ని యావరేజ్ అని పెట్టేసారండి, సో యావరేజ్ చూపిస్తున్నాను. యావరేజ్ ఆఫ్ ప్లస్ పెట్టండి యావరేజ్. జనరల్గా మనం ఇంతకుముందు టోటల్ రాసాం కదండి, టోటల్ రాయకుండా ఇలా కూడా రాసేయచ్చండి మనం. ఇలా M1 ప్లస్ M2 ప్లస్ M3 అంటే సమ్ అనే ఫంక్షన్ వాడకుండా యాజ్ టోటల్ అని చెప్పేసి మీరు రన్ చేసినా సరే ఇట్ విల్ గివ్. అది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు మీకు యావరేజ్ కావాలనుకుంటే సింపుల్గా ఏం చేస్తారంటే బై 3 వేసేస్తే ఆటోమేటిక్గా మీకు యావరేజ్ వచ్చేస్తుంది. అంటే వీటికి స్కోప్ పెడుతున్నాను, పెట్టి నేను ఏం చేస్తాను అంటే బై 3 యాజ్ యావరేజ్. అంటే మనకి ఇక్కడ ఇంకా గ్రూప్ బై క్లాస్ ఏం అవసరం ఉండదు, ఫంక్షన్స్ ఏం వాడట్లేదు, మనం మాన్యువల్గా రాసేస్తున్నాం. ఇలాగే చాలా ఉంటాయి సార్. అంటే మనకి సబ్ స్ట్రింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా కన్వర్ట్ ఫంక్షన్ ఉంటుంది, ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చేసేటప్పుడు దానికి బేస్గా ఏమైనా క్వరీస్ వస్తే చూద్దాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇవన్నీ కూడా మీరు కొంచెం నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ మనం డేటాబేస్ తోటి ఇవన్నీ ఇవే తిరుగుతూ ఉంటాయి. లేదండి, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మీకు డేట్ టైం ఫంక్షన్స్ ఉంటాయి, డేట్ టైం ఫార్మాట్లు ఉంటాయి. చెప్పుకోవాలనుకుంటే చాలా చెప్పుకోవచ్చు, బట్ అన్నీ ఇప్పుడు చెప్పుకున్న మీనింగ్ లెస్ అవుతుంది. రెండోది ఏంటంటే మన టైం కూడా పోతుంది. బేసిక్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను సెలెక్ట్ డేట్ టైం అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. గెట్ డేట్స్ ఉంటుంది, గెట్ డేట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఈ డేట్ మనకు కావాల్సినటువంటి ఫార్మేట్లోకి మార్చుకోవడానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ డేట్ టైంని మనకి కింద చూపిస్తున్నటువంటి ఫార్మేట్లోకి మార్చాలి. అలా మార్చాలంటే దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం కన్వర్ట్ చేయాలండి. సో కన్వర్ట్ చేయడానికి మనకి కన్వర్ట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ కన్వర్ట్ అనే మెథడ్లో మనం దేని కింద కన్వర్ట్ చేయాలి, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎన్వార్కేర్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఎన్వార్కేర్ కాబట్టి మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలి, సైజ్ కూడా ఇవ్వాలి. ఓకే, దెన్ ఫస్ట్ పారామీటరు డెస్టినేషన్ ఇస్తుంది, తర్వాత వచ్చేటప్పటికి సోర్స్. దేన్ని మీరు కన్వర్ట్ చేయాలి, గెట్ డేట్ అనే మెథడ్ని. గెట్ డేట్ ఏమి ఇస్తుందండి, మీకు పర్టికులర్ ప్రజెంట్ టైం ఇస్తుంది. అయితే ఈ డేట్ టైంకి కొన్ని ఫార్మేట్స్ ఉంటాయండి. మీరు ఇప్పుడు చూస్తుంది 104 ఫార్మేట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని 101 పెట్టండి. ఫార్మేట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మంత్, తర్వాత డేట్, తర్వాత వచ్చేటప్పటికి 2015 వస్తుంది. మీరు ఇక్కడ మారుస్తూ ఉంటే ఆల్మోస్ట్ 110 వరకు ఉంటాయండి, డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ లిమిట్ అంటూ ఏమీ లేదండి, ఇది కూడా .NET లాగానే నేర్చుకునేది, ఇంకా నేర్చుకుంటాను. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్, ఇవి వస్తే మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఉంటుందండి, ఇక్కడ కూడా మనం ఈ కండిషన్స్ రాయొచ్చు, ఇక్కడ కూడా ఉంటుంది. చాలా ఉంటుందండి, కేసెస్ ఉంటాయి. మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను మీకు తీసుకుంటానులేండి. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇవి ప్రాక్టీస్ చేయండి. బాయ్ సార్.